అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రామ్కి ఫార్మాసిటీ క్రీడా మైదానంలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఫార్మా ల్యాబ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నామని సియాంక ఫార్మా డైరెక్టర్ జెట్టి సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3 రోజుల పాటు ఎక్స్పో కొనసాగుతుందని తెలిపారు. ఈ ఫార్మా ల్యాబ్ ఎక్స్పోలో 250 మంది ఎగ్జిబిటర్లు, 7,000 మంది విజిటర్స్ మరియు ఫార్మా పరిశ్రమలకు అవసరమైన సుమారు 2,000 కొత్త ప్రొడక్ట్స్ డిస్ప్లేలో ప్రదర్శిస్తారని తెలిపారు. జెన్పీసీలో గల ఫార్మా పరిశ్రమల సీఈఓలు, ఎండీలు, డైరెక్టర్లు, ప్లాంట్ హెడ్లు, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, ఆర్టీడీ, ఇంజనీరింగ్, వెండర్ డెవలప్మెంట్, పర్చేస్, మైక్రోబయాలజీ తదితర డిపార్ట్మెంట్లు ఎక్స్పోలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే స్థానిక నిర్వాసిత, నిరుద్యోగ యువత విద్యార్థులు ఎక్స్పోలో పాల్గొని సాంకేతికతను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా సియాంక్ డైరెక్టర్ సుబ్బారావు కోరారు. For our Expo. It is the 60th edition. We would like to invite all the industry from pharma to food to chemical to water industries to visit the Expo and get the benefits of the latest products in the industry. Thank you very much. Environmental consent చేసుకొని 8th environmental activities ని అడ్రస్ చేయడానికి మన జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శంకర్ నాయక్ గారు, మన ఎగ్జిక్యూటివ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుందరావు గారు కూడా ఈ సెషన్లో 8th మార్నింగ్ 11 o'clock వాళ్ళు అడ్రస్ చేస్తారు. 8th ఆఫ్టర్నూన్ జనరల్గా ఇండస్ట్రీస్ అన్నిటిని పార్టిసిపెంట్స్ని అందరినీ రికగ్నైజ్ చేయడానికి మన ఎగ్జిబిషన్ మీడియా తరఫున వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మేమందరం మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ వైజాగ్ పీపుల్. వైజాగ్లో ఇటువంటిది ఇండియా ద్వారా హ్యూమన్కి కావాల్సిన అత్యవసరమైన మెడిసిన్ని అందుబాటులో సులభతరమైన ధరల్లో కూడా ఇవ్వటానికి మన అందరి యొక్క నాలెడ్జ్, ఇన్నోవేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. And 3 districts ki people ఉన్న ఎంప్లాయీస్ మెజారిటీ ఆల్మోస్ట్ 60,000 డైరెక్ట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇండైరెక్ట్గా 20,000, 30,000 పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు ఈ సెక్టార్లో. ఈ 20,000 పీపుల్ చేసే స్మాల్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ దాని సబ్సిడరీ కంపెనీస్ కూడా ఇక్కడ కొన్ని ప్రజెంట్ చేసుకుంటా ఉన్నారు. ఈవెన్ మన ఆటో నగర్ నుంచి కొంతమంది వచ్చారు, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా కొంతమంది ఇక్కడ ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అందరినీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి స్పెసిఫిక్గా మా మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్ తరఫున, జేఎన్పిసిఎంఐ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క భద్రత చూసుకుంటూ ఎక్కడా కూడా రష్గా అందరూ ఒకేసారి క్రౌడ్గా కూడా వెళ్ళొద్దు. 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే క్రౌడ్ అనేది లేకుండా టోటల్ అందరికీ ఆపర్చునిటీ వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే 10 to 6 వరకు ఉంటుంది. కాబట్టి 2 days 20 hours, ఫస్ట్ డే 9 hours, ఆల్మోస్ట్ 29 hours ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇండస్ట్రీస్ మేము కోరుకునేది ఏంటంటే మీ ఎంప్లాయీస్ని డివైడ్ చేసి పంపిస్తూ ఉండండి. డిఫరెంట్ టైమింగ్ జోన్లో పంపించేస్తే అందరూ కవర్ అవుతారు. మన యొక్క ఫార్మాసిటీలో ఉన్న ఆపర్చునిటీని అందరూ వినియోగించుకోవాలి. దీన్ని పర్టికులర్గా సపోర్ట్ చేస్తున్న విశాఖ ఫార్మాసిటీ, జేఎన్పిసిఎంఏ, మాఎస్ఆర్ఎం ప్లస్ ఎగ్జిబిషన్ మీడియా కలిపి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ని చేస్తారని ఆశిస్తూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎగ్జిబిషన్ మీడియాకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈసారి 7th మన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి రీసెంట్గా చాలా బ్లడ్ షార్టేజ్ ఉందని చెప్పి అప్రోచ్ కావటం జరిగింది. 7th అక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా క్రియేట్ చేస్తున్నాం. వాలంటరీగా పీపుల్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ వస్తారో వాళ్ళందరూ దానికి కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి మీ పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ కూడా ఎంప్లాయీస్ని కోరుతున్నాం. మీరు మాకు ఈ ఆపర్చునిటీని అందరికీ కూడా తీసుకెళ్ళగలుగుతారన్న ఉద్దేశంతో దీనివల్ల నాలెడ్జ్ షేరింగ్, ఎంప్లాయీస్కి భవిష్యత్తులో అప్గ్రేడేషన్ అవడానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఎప్పుడైతే అప్గ్రేడేషన్ అనేది వాళ్ళు ఆపర్చునిటీని తీసుకుంటారో నెక్స్ట్ లెవెల్ ఫోకసింగ్ చేస్తారు. కాబట్టి నౌడేస్ టెక్నాలజీ మారిపోతూ ఉంది. 30 years బ్యాక్ ఏపీఐ ఇండస్ట్రీ వేరు, ఈరోజు ఇండస్ట్రీ వేరు.
ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఎంటైర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ఇన్నోవేషన్ మీద, నాలెడ్జ్ షేరింగ్ మీద, టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఉద్యోగిని దీన్ని సక్రమమైన రీతిలో ఆపర్చునిటీని వినియోగించుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటే దీనికి అల్టిమేట్గా మన గోల్ ఏంటంటే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారి మేక్ ఇన్ ఇండియాకి ఏదైతే ఉందో ఆ స్లోగన్ మేక్ ఇన్ ఇండియా అండ్ విజన్ 2047 తీసుకుంటే మనం ఈ రెండు రీచ్ కావాలంటే మనం అప్పటికి ఇప్పటి నుంచి ఈ యాక్టివిటీస్ అన్నింటిలో అడ్వాన్స్గా మనం ఉంటేనే నాలెడ్జ్ని ఎప్పటికెప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ అడ్వాన్స్ యాక్టివిటీలో అందరు కనుక ఉంటే డెఫినెట్గా మనం ఆ మేక్ ఇన్ ఇండియా ద్వారా హ్యూమన్కి కావాల్సిన అత్యవసరమైన మెడిసిన్ని అందుబాటులో సులభతరమైన ధరల్లో కూడా ఇవ్వటానికి మన అందరి యొక్క నాలెడ్జ్, ఇన్నోవేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.